యేసు సువర్ణమా అందరికి అలా నేర్చుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం విందామండి. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడిన నందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్యము విదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైదురి. ఈ విధంగా ప్రార్థించుకుందామండి. మహోన్నతుడు మా తండ్రి, ప్రేమల మా రాజా, మీకే వందనములు స్తోత్రములు చెప్పించుకున్నాం ప్రభువా. ఈ వాక్యం నాకు నిర్వహించారు ప్రభువా. మరి మీరు చెప్పటకు మీ సహాయం చేయమని దీవించండి, చెప్పటకు మీ సహాయం చేయమని దీవించమని, మరి ఈ వాక్యం చెప్తున్నా మంచి ధన్యత, మరి వింటున్న వాళ్ళు కూడా మంచి జ్ఞానం తెచ్చమని దీవించమని, నా ప్రభును ప్రియాశకుడైన యేసు శుభపదనామమున ముందుకు సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మాట ఏంటంటే, ఇక్కడ మీకు నేను మూడు మాటలు చూసాను. ఒకటి మాట ఏంటంటే, ఫస్ట్ మాట ఏంటంటే క్రీస్తుని గురించి సాక్ష్యం మనలో ఉందండి. ఏంటి ఫస్ట్ మాట ఏంటంటే క్రీస్తుని గురించి సాక్ష్యం మనలో ఉందండి. ఏంటంటే ప్రభుని యేసు ఒకటే ఒక సాక్ష్యం అండి. ప్రభుని యేసు ఒక సాక్ష్యము. ఇక్కడ మాట ఏంటంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని కూడా సిద్ధపడ్డాడండి. ఇక్కడ మన నేటి కోసం ఏంటంటే ఫస్ట్ మాట ఏంటంటే దేవుని గురించిన సాక్ష్యం మీలో ఉందన్నాడు. ప్రభు దేవుని గురించిన సాక్ష్యం మనలో ఉందంటున్నాడు. అంటే దేవుడు మనం స్థిరపరచుకొని తనలో ఉన్న జ్ఞానం అంది ఎవరు నింపినా మనలో నింపాడు. ఏంటండి మనం స్థిరపరిచి తనలో ఉన్న జ్ఞానం అంది విశ్వాసం అంది మనలో నింపి మనల్ని స్థిరపరచండి. ఫస్ట్ మాట. రెండో మాట ఏంటంటే చూడండి, ఆయన ప్రతి విషయంలో ఉందని ఆయన ప్రతి విషయంలో మనం ఉన్నామండి. ఏంటండి ఆయన చేసిన ప్రతి కార్యంలోనూ ఆయన చేసిన ప్రతి విషయంలో అన్ని మనకు చేశారండి. ఆయన రెండో మాట ఏంటంటే ఆయన చేసిన ప్రతి విషయంలోనూ అనగా సమస్త విదేశంలోనూ ఎవరినంటే మనం ఉన్నాము. ఏంటంటే ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోలేని, ఎప్పుడు మనం విరవడండి. ప్రభుని యేసు మన తనలో విరవడంలో కానీ ఆయన మనల్ని ఎప్పటికీ విరవడండి. ఇక మాట ఏంటంటే మనం దేవుణ్ణి దూరం చేసుకున్నామండి. దేవుడి సాక్ష్యం మనలో ఉంది. మనం భయపడే అవసరం లేదండి. మనం దేవునికి భయపడాలి తప్ప ఇంకెవరికైనా భయపడకూడదండి. ఇది రెండో మాట. మూడో మాట చూడండి. మూడో మాట అంటే దేవుల్లో ఉండి జ్ఞానం అంతా మనలో ఉందండి. ఆ జ్ఞానం ఎలా ఉంది మనకి? దేవుణ్ణి ఆశ్చర్యపరిస్తే, దేవుని మనం చూస్తే ఆ జ్ఞానం మనకి లభించదండి. అదే ఇది ఇక్కడ మాట. ఇది మూడో మాట. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థించుకుందామండి. మహోన్నతుడు మా తండ్రి, ప్రేమల మా రాజా, మీకే వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రభు వాక్యం చెప్పటకు నాకు సహాయం చేయడం మీకే వందనములు, చెప్పటకు సహాయం చేయడం మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎప్పుడైతే మీ వాక్యం అయినా ప్రభావ, మీ వాక్యం వాళ్ళు అర్థం చేసి మీ వాక్యం ఎవరికి సహాయం చేయమని దీవించమని, మరి మీ వాక్యం నిర్వహిస్తుంది ప్రభావ. ప్రభావ మీ జ్ఞానం అంది మనలో ఉందన్న ప్రభావ. మీరు ప్రభావ మీ వాక్యం చేసి మీ వాక్యం అర్థం చేసుకొని మీరున్న జ్ఞానాన్ని నేర్చుకునే సహాయం చేయమని దీవించమని, ప్రభావ ఎవరైతే ప్రభావం లోబట్టకు సహాయం ఇప్పుడుగా మీ వాక్యం అన్నారు, మీ వాక్యాన్ని వాళ్ళు లోబట్టకు సహాయం చేయమని దీవించమని, మా ప్రభును పేరు రక్షకుడైన యేసు శుభపదనామమున స్థిరపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.